అంటే క్రైస్తవ్యం అంటే మీ మీ స్టాండ్ ఏంటి? అంటే లైక్ మీరెలా డిఫైన్ చేస్తారు ఇప్పుడు దాన్ని? యేసుక్రీస్తు గారొచ్చారు కదా! అవును. అవును. ఆయన ఎందుకొచ్చారని అడిగితే మీరేం జెప్తారంటే, ధర్మం దారి తప్పునుడు దాన్ని నిలబెట్టడానికి యేసుక్రీస్తు గారొచ్చారని చెప్తారు. నో. 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 అందుకు కాదండి. ఆ! అందుకు కాదు. మరి ఎందుకు? సో, ఎందుకొచ్చాడంటే మొదటి మానవుడు అయినటువంటి ఆదాం, హ్మ్. హవ్వ. హ్మ్. సో, పాపం చేశాడు. హ్మ్. అతను పాపం చేయడాన్ని బట్టి హ్మ్. ఒక ప్రణాళిక ఏర్పడింది. హ్మ్. సో, ఒక ప్లాన్ ఏర్పడింది. ఆ హ్మ్. ప్లాన్‌కి తగ్గట్టుగానే హ్మ్. ఓల్డ్ టెస్టమెంట్‌లో ప్రొఫెసీస్ చెప్పారనమాట. ఆ! తెలుసు. సో, ఓ ప్రొఫెసీస్ చెప్పినటువంటి దాని నెరవేర్పు కోసమే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకొచ్చాడు. సో, క్రిస్టియానిటీ హ్మ్. ఆహ్, సనాతన ధర్మం కంటే పాతది కాదు. ఓకే. క్రిస్టియానిటీ వచ్చింది ఫస్ట్ సెంచరీలో. హ్మ్. కానీ మొదటి మానవుడు మొదటి ఆహ్, ఆహ్, స్త్రీ హ్మ్. భూమి ఆదాం, పుట్ అవ. అలాగే, ఆ! అలాగే. హ్మ్. ఇక్కడే అడుగుతా. యెస్. యెస్. మొదటి మానవుడు ఆదాం, అవ్వ అయితే, ఓకే. వాళ్ళు క్రిస్టియానిటీని స్థాపించాలి కానీ, సనాతన ధర్మాన్ని ఎందుకు స్థాపించారు? ఓకే. సో, అంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని స్థాపించారని మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? లైక్ నేనెందుకు అడుగుతున్నాను మొట్టమొదటి మానవుడు అని మీరంటున్నారు. అంటే మీ ప్రకారం చూసుకుంటే ఆయన మొట్టమొదటి మానవుడు అంటే అన్నిటికంటే పాత ధర్మం సనాతన ధర్మం అయితే ఆయనే దాన్ని స్థాపించుండాలి. లేకపోతే ఓహ్! దాని ఓకే. తర్వాత ఆయన తర్వాత దాని జనరేషన్ అంటే ఆయన జనరేషన్ దాన్ని స్థాపించాలి ఓకే. కదా! ఆయన ఓకే. తన కొడుకులకు గాని, తన హ్మ్. జనరేషన్‌కి గాని హ్మ్. సనాతన ధర్మం గురించి నేర్పించి వెళ్ళాడా? అప్పుడు యేసుక్రీస్తు గురించి గాని, క్రైస్తవం గురించి ఎందుకు నేర్పించలేదు? యేసుక్రీస్తు గురించి అప్పుడు చెప్పబడలేదు గదా బ్రో! ఆ! క్రిస్టియానిటీ యాక్చువల్‌గా గురించి చెప్పాలి కదా! ఓకే. అంటే ఓకే. యేసుక్రీస్తు ఇప్పుడు గారి గురించి చెప్పకూడదు. యాక్చువల్‌గా నేను క్రిస్టియానిటీ ఇక్కడ గురించి చెప్పాలి. సనాతన ధర్మం గురించి ఇది ఎంత పురాతనమైందో దాని గురించి మాట్లాడడానికి రాలేదు. కాకపోతే మీరు సనాతన ధర్మం గురించి అని ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఈ క్వెషన్ అడుగుతున్నాను తెలుసుకోవడానికి. సో, మీ యొక్క స్టాండ్ ఏంటి? సనాతన ధర్మానికి స్టాండ్ ఏంటి? లైక్ మీరు సనాతన ధర్మం అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బైబిల్ ఎంత ఓల్డ్ అని చెప్తే ఎలా హ్మ్. చెప్తానంటే ఆదాం, హవ్వ మొదటి మానవుడు పుట్టింది ఆహ్, మొదలుకొని దేవుడు మీకు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఆగండి. వెయిట్, ఆగండి. వెయిట్, 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 వెయిట్. హోల్డ్, హోల్డ్, హోల్డ్. ఓకే. ఓకే బ్రదర్ సో, చెప్పండి. యాక్చువల్‌గా మొదటి మానవుడు పుట్టింది మొదలుకొని దేవుడు హ్మ్. మానవునికి ప్రత్యక్షపరుచుకుంటూనే ఉన్నాడు. హ్మ్. సో, మీరు బైబిల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజ్‌లోనే హ్మ్. ఆదికాండంలోనే ఉంటుంది. సో, దేవుడు మానవునితో చల్లపూట మాట్లాడుతూ వచ్చాడు హ్మ్. అనేటువంటి విషయాలు బైబిల్‌లో కనిపిస్తాయి. సో, హ్మ్. బైబిల్ యొక్క స్టాండ్ ఏంటంటే హ్మ్. దేవుడు మానవునికి తన వాక్కును ఇచ్చాడు. ఓకే. తర్వాత మానవుడు పాపం చేశాడు, పడిపోయాడు. ఆ! సో, ఈ స్టాండ్ ఏంటంటే మేము ఒక రిలీజియన్ కాదు. క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజియన్ కాదు. హ్మ్. అంటే ద ద ద పీపుల్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని హ్మ్. అంటే క్రైస్ట్‌ని ఫాలో అయ్యేటువంటి వాడిని హ్మ్. క్రిస్టియానిటీ అని పిలుస్తాం. హ్మ్. ఓకే. ఓకే. సో, ఓకే. ఇప్పుడు కానీ క్రిస్టియానిటీ అనేది న్యూ టెస్టమెంట్‌కి సంబంధించింది. అంటే న్యూ అంటే టెస్టమెంట్‌లో ఓల్డ్ స్టేట్‌మెంట్‌కి సంబంధించింది కాదా? ఓల్డ్ టెస్టమెంట్‌లో అందరూ కూడా ఈ యెహోవా అనేటువంటి ఆ నామమున హ్మ్. ప్రార్థన చేసేవారు. యెహోవా అనేటువంటి ఆ నామం తెలుసు వాళ్ళకి. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో హ్మ్. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క విలక్షణమైనటువంటి స్వభావాలను ఆయన అక్కడ పాత నిబంధనలో అలా ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే విధంగా క్రొత్త నిబంధనకి అంటే మెస్సయ్య వస్తాడు. క్రొత్త నిబంధన ఇస్తాడు అని పాత నిబంధనలో చెప్పబడినటువంటి రీతిగానే ఆయన ఆ! వచ్చాడు. ఇది అన్నమాట ఆగండి. ఆగండి. కాన్సెప్ట్. ఇక్కడ నేను మీకింకో క్లారిటీ ఇస్తా. ఓకే. సరేనా? నాకు 'ఆదం, ఇవ' స్టోరీ గురించి తెలుసు. ఓకే. సైతాన్ వాళ్ళకు యాపిల్ తినిపించిన దాని గురించి తెలుసు. దాంట్లో ఓకే. 200 మంది ఏంజెల్స్, ఫాలిన్ ఏంజెల్స్ గురించి కూడా తెలుసు. హుహు. లూసిఫర్ బైబిల్ గురి చదివారా? ఆ! లూసిఫర్ గురించి మీకంటే బాగా తెలుసు. నాకు ఓకే. ఓకే. వాడెలాంటోడో, వాడేం పనులు చేస్తుంటాడో, లైక్ ఒక చిన్న ఆ! క్వెషన్ సారీ ఇంటరప్ట్ చేసినందుకు. హ్మ్. అంటే బైబిల్ మీరు చదివారా? చదివా అన్న. చదివా. ఓకే. ఓకే. ఆ! అంటే లైక్ ఓల్డ్ టెస్టమెంట్, న్యూ ఆ ఓల్డ్ టెస్టమెంట్ అంతా టెస్టమెంట్ చదివారా? అంటే అన్న చూడు మొత్తం చదివినా దాంట్లో నాకెంత అర్థమవుతుందో అంతే అర్థమవుతుంది. మొత్తం అర్థం చేసుకోవడానికి ఎవడి వల్ల కూడా అవ్వదు. ఇప్పుడున్న హుహు. ఏ పాస్టర్ వల్ల కూడా మొత్తం బైబిల్ చదివితే దాంట్లో మొత్తం ఈడికి అర్థమవుతుందంటే అది నేను ఒప్పుకోను. ఓకే. ఓకే. అర్థమవుతుందా? మీకు కూడా నేను క్లారిటీ ఇస్తా. ఓకే. ఎవరు ఎలాంటి వాడైనా బైబిల్ గాని మొత్తం చదివితే ఆడికి అర్థమవుతుందని నేను గ్యారంటీ ఇవ్వనది. ఎవడు కూడా ఒప్పుకోడు దాన్ని. ఓకే. ఓకే. సో, ఒకడి కంటే ఒకడి మెదడు చాలా బలంగా ఉంటుంది. ఓకే. ఓకే. సో, మీకిక్కడ లైక్ నేను అంటే క్లారిటీ ఇస్తా. మీరు అంటే ఆదాం, ఈవ గురించి చెప్పారు కదా! మా సనాతన ధర్మంలో ఓకే. మొట్టమొదటి మనిషి మను. ఓకే. మను. మనువు. ఆ! మను. ఇక్కడ వినండి. వినండి. మీకింకో ఓకే. క్లారిటీ ఇస్తా. ఆదాం, ఓకే. ఈవ వచ్చారు. యేసుక్రీస్తు గారు ఒక పడవ రెడీ చేశారు. మనుషులందరిని కాపాడారని మీరేం చెప్తున్నారో
హ్మ్. ఇది హ్మ్. తెలుసా? ఈ స్టోరీ బైబిల్‌లో రావడానికంటే యేసుక్రీస్తు పడవని తయారు చేయలేదు. అంటే మీ బైబిల్‌లో ఉంది కదా! ఆ స్టోరీ. ఏది? అది నోవాహు చేశాడు. నోహావే పడవ అదేనే. ఈ స్టోరీ ఉంది కదా! పడవ రెడీ అవును. చేసింది, మనుషుల్ని కాపాడింది, జీవ జంతువుల్ని అవును. కాపాడేది. ఈ స్టోరీ ఉంది కదా! అవును. అవును. మొట్టమొదటి ధర్మం ఏదంటే మీరేమంటారు? హిందూ ధర్మం అని మీరే చెప్తున్నారు కదా! నో. నో. మొట్టమొదటి ధర్మం హిందూ ధర్మం అని చెప్పట్లేదు. లైక్ మీరు సనాతన అది ధర్మ. నేను అంటే అందుకనే పాతది. పాత అప్పటి నుంచి ధర్మం. నేను అందుకే అడుగుతున్నాను. అప్పటి నుంచి నేను అందుకే అడుగుతున్నాను. హ్మ్. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో నువ్వు డిఫైన్ చేయగలవా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు బైబిల్ అంటే ఏంటి? దేవుని వాక్యం అంటే ఏంటో బైబిల్ చెప్తాం మేము. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ అంటే ఏంటి అంటే న్యూ టెస్టమెంట్‌కి సంబంధించింది. ఎందుకంటే అంటే క్రీస్తు పాత స్ మొదటి పాత శతాబ్దంలో వచ్చాడు కాబట్టి. ఆగన్న. కూల్‌గా మాట్లాడు. అంత లాంగ్‌లో వద్దు. షార్ట్‌గానే క్వెషన్ అడుగుతా. పాత నిబంధనని మీరు ఒప్పుకోరా? పాత నిబంధనల్లో చెప్పిన ప్రకారం యేసు అనేవారు వస్తారని పాత నిబంధనల్లో చెప్పారని మీరంటున్నారు. అవును. కదా! అవును. అవును. కదా! అంటే మొత్తం మీకు వినడానికి టైం ఉంది కదా! ఓకే. డిస్కషన్‌కి. మీరు యాహ్! చెప్తున్నారే ఆ పడవ స్టోరీ మీ దాంట్లో ఉందే. అది మీ దాంట్లో ఉండడానికంటే ముందే మా దాంట్లో కూడా ఉంది. ఓకే. మీకిక్కడ ఓ చిన్న క్లారిటీ ఇస్తా. ఇక్కడ సమస్య పాత ఏంటంటే ధర్మం. వినండి. ఓకే. ఓకే. వినండి. మొత్తం వినండి. పాత ధర్మం ఏంటంటే సనాతన ధర్మం అని చెప్పారే. సనాతన ధర్మమే. దాంట్లో ఉన్న ఏది ఏదేది ఎంత మంచిదుందో మొత్తం మంచిదాన్ని దీంట్లో ట్రాన్స్‌ఫర్ చేశారు. నాకు తెలిసి కాపీ. కాపీ మీరెలా చేశారంటున్నారు. వినండి. దానికి కూడా నేను ఓకే. సాక్ష్యాధారాలిస్తా. దానికి కూడా సాక్ష్యాధారాలిస్తా. కానీ దీంట్లో వాళ్ళు చేసిన తప్పులేంటో తెలుసా? ఓకే. తప్పులేంటో నేను చెప్పనా అన్న? చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీకు మా దేవుడి గురించి, మీ దేవుడి గురించి కాస్త ఇచ్చేద్దామా? అంటే ఇద్దరి గురించి కాస్త పోలికలు చూద్దామా అన్న? చూద్దాం. ఖచ్చితంగా ఆ! చూద్దాం. కానీ కాకపోతే ఆ! ఫస్ట్ నేను అడిగిన దానికి మీరు సమాధానం ఇంకా చెప్పలేదు. నేనేం అడిగానంటే, సనాతన ధర్మంకి డెఫినిషన్ ఏమిస్తారు? లైక్ అంటే సనాతనమైనది అని చెప్పడానికి డెఫినిషన్ ఏమిస్తారు మీరు? నేను అదే అడుగుతున్నా. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ సనాతన ధర్మ? లేకపోతే పురాతనమైనది, లేకపోతే సనాతనమైనది అని చెప్తారు కదా! హ్మ్. సో, ఆ విధంగా ఆ సనాతనం అంటే ఏంటి? లైక్ ఇప్పుడు మీరు సనాతన వేదాలు సనాతన ఏ బుక్ ధర్మం అంటే తీసుకోవాలి? ఏ ఎప్పటికి, బుక్ తీసుకోవాలి? ఎప్పటికి నాశనం కాంది అని. ఓకే. ఎవరొచ్చినా, ఎంతమందొచ్చినా సనాతనం అంటే దానికి ఎండ్ లేదని అర్థం. సనాతనం అనేటువంటి పదమే ఆ! ఇది బు ఆహ్, బుద్ధులకి అంటే లైక్ బుద్ధిస్ట్ లాంగ్వేజ్‌లో లైక్ వాళ్ళకి సంబంధించినటువంటి పదమే. అనా సనాతనం అంటే సనాతనం అంటే పురాతనమైనది అని. పురాతనమైనదే అని నేను చెప్తున్నా. కానీ అవును. మీకింకొకటి చెప్పాలిక్కడ. బుద్ధిస్ట్ గురించి చెప్పారే. అవును. బుద్ధుడు చెప్పండి. అంటే ఇప్పుడు హిందూ ధర్మం ఉన్నప్పుడే కదా! అంటే హిందూనే బుద్ధుడిగా అయ్యాడు కదా! ఇది మీకు తెలుసు. హిందువులు వేరు, బుద్ధిస్టులు వేరు. మొత్తం వినడం అంటే ఆగండన. బుద్ధుడి తల్లితండ్రెవరన్నా? బుద్ధుడి తల్లి, తండ్రి ఎవరో తెలీదు గానీ అంటే లైక్ అన్నా బుద్ధిస్ట్ వినన్నా అదే అన్నా. రిలీజియన్ వేరు. అందుకే నేను మొత్తం దాని గురించి మొత్తం నేను కూడా వెతుకున్నా. మొత్తం తెలుసుకున్నాము. ఓకే. బుద్ధుడి తండ్రి ఒక రాజు. ఓకే. ఓకే. వాడు పూజిస్తున్నది ఎవరినంటే విష్ణువుని, అగ్నిని, బ్రహ్మదేవుడిని ఫోటోలు పెట్టి పూజించట్లేదు ఆ కాలంలో. తెలుసా ఓకే. అన్న? యజ్ఞాలు, ఓకే. యాగాలు ఇటువంటి దాంట్లో పూజించేవాడు. ఓకే. సిద్ధార్థ బుద్ధ. బుద్ధుడి ఒరిజినల్ పేరు సిద్ధార్థ అన్న. ఓకే. ఆయన జీవనం మీద విరక్తి పుట్టి అంటే ఆయన్ని బయటికే వదిలుండరు. ఓకే. ఆయన బయటికొచ్చినప్పుడు ఒక ముసలోడు చావడం జూస్తాడు. హుహు. ఒక రాజు చావడం గూడా చూస్తాడు. మొత్తం మనం స ఆ! ఓకే. ఓకే. డబ్బులున్నవాడు చావడం కూడా చూస్తాడు. డబ్బులు లేనివాడు కూడా చావడం చూస్తాడు. ఈయనకి ఓకే. ఓకే. అక్కడ ఓకే. క్లాష్ అవుతుంది. అంటే డబ్బులున్నవాడు కూడా చస్తాడు. లేనివాడు కూడా చస్తాడు. చావన్నది ఎవడికైనా కన్ఫర్మ్ అని ఆయనకు ఫిక్స్ అవుతాడు. హ్మ్. 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 ఓకే. ఓకే. రాజ్యాన్ని మొత్తాన్ని వదిలి ఆహ్, అప్పుడు బుద్ధిజంని బ్రదర్ యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే. 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 నేను కానీ ఇక్కడ ఇక్కడ క్లారిటీ ఇస్తా. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. టాపిక్ యాక్చువల్‌గా డైవర్ట్ మనం కాదు. బైబిల్ గురించి మాట్లాడుతున్నాం. బైబిల్ గురించి మాట్లాడుతున్నాం. టాపిక్ యాహ్! యాహ్! డైవర్ట్